జోష్న అయితే కార్తీక్ ద్వారా ఇంకా తాళి కట్టించుకోవాలని తను ప్లాన్ చేస్తుంది. నేను చనిపోతానని చెప్పని బెదిరించైనా బావ చేత తాళి కట్టించుకోవాలని తను చూస్తే, ఇంకా పారిజాతం అయితే దీపం తీసుకొని వచ్చి ఇంకా అదే తాళిని మళ్ళీ దీపం మెడలో కట్టేటట్టు మాత్రం చేస్తుంది. ఇంకా నువ్వు నా మనవరాల జీవితానికే నాశనం చేయాలనుకుంటావా? నేనుండగా నా మనవరాల జీవితం నాశనం కానివ్వనే అని చెప్పి అన్నట్టుగా జోష్న కంటే, అయ్యో గ్రాని, నేనే నీ మనవరాల్ని, నువ్వు ఆ దీప పిచ్చిలో ఉన్నావు, తను ఎందుకు నీ మనవరాలు అవుతుంది అని చెప్పనంటే, నాకు తెలుసు నీ వేషాలన్నీ నాకు తెలుసు, నా మనవడు మనవరాల జీవితం నాశనం చేయాలని చూస్తున్నావా? నేనుండగా అలాంటివన్నీ జరగవు అనేటప్పటికీ ఇంకా జోష్నాకైతే ఇంకా అదే తాళి మళ్ళీ దీపమెడలో కట్టేటప్పటికి ఇంకా జోష్నాకైతే అసలు ఏం మాట్లాడి ఏం అర్థం కాకుండా ఇంకా దీప అయితే, ఇలాంటి పిచ్చి పనులన్నీ ఇంకా ఆపుతావా? నిన్ను నాన్న చెప్పినట్టుగా వేరే వాళ్ళని చూసుకొని పెళ్లి చేసుకొని బిడ్డలను కలమని చెప్పని అన్నాడు, అంతేగాని నువ్వు నా మొగుడినే చేసుకొని మళ్ళీ బిడ్డలను కలమని చెప్పని అనలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, తను ముందు నాకు బావ అని చెప్పని తను అంటుంది. నీకు బావ అయితే మేము తాళి కట్టించుకున్న భార్యని అన్నట్టుగా తను చెప్పేటప్పటికి ఇంకా పారిజాతం కూడా అయితే, మీరు దీప నువ్వు కార్తీక్ని తీసుకొని రా పోదాం, అది ఎక్కడైనా పడి చేస్తుంది, మనకు అవసరం లేదు అని చెప్పి అనేటప్పటికీ, గ్రాని నువ్వెంతగా మారిపోయావు, నేను నీ మనరాలు కాదు అనేటప్పటికి నా జీవితానికి ఎసరు పెట్టావా? మీది కానీ రాకుండా ఉండుంటే బావ నా మెడలో తాలిబుట్టు కట్టేసును, ఎంత నాశనం చేసావు గ్రాని అని చెప్పనని తనైతే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే కార్తీక్ అయితే, నువ్వు ఇలాంటి పిచ్చి పనులన్నీ ఇంకా ఆపేసుకో జోష్న, సుమిత్ర అత్తయ్య నీ మీద పంచి ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంది, దానివల్ల నేను క్షమిస్తున్నాను, అంతే తప్పక నువ్వేదో నా మరదలవని చెప్పని నేను ఇలా చేయట్లేదు అని చెప్పనని ఇంకా తనని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టుకొని ఇంటికైతే తీసుకొని వెళ్తారు. ఇంకా పారిజాతం అయితే తన నోరు గమ్ముగా ఉండదు కదా, ఆ పారిజాతం ఏమో సుమిత్రకి మొత్తం వీడియో తీసి చూపించేస్తుంది. ఇదిగో నీ కూతురు నా మనవరాలు నా మనవడి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది, ఇలా తాళి కట్టించుకోవాలని చూస్తుంది అనేటప్పటికీ ఇంకా సుమిత్రకైతే ఏం అర్థం కాదు. ఇంకా జోష్న చెంప పగలు కొట్టి, ఇలాంటి పనులు చేస్తావు అనుకోలేదు